అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆయన అప్పటికే మెరుపు దాడి అనే సినిమా చేశారు, మంచి హిట్ అది, గిరిబాబు గారు ప్రొడక్షన్. ఆయన ఒక కథ చెప్పారు, కథ చెప్పగానే నాన్నగారు బాగా నచ్చింది అది. నచ్చి షావుకార్ జానకి గారు, కైకాల సత్యనారాయణ గారు, ఇది యంగ్ పేరేమో అంటే పేర్స్ ఏమో రంగనాథ్ గారు, సంగీత ఆవిడి, మాధవి గారు, చంద్రమోహన్ గారు, ఇది మెయిన్ క్యారెక్టర్స్. అల్లు రామలింగ గారు, శరత్ బాబు గారు అందరూ కూడా ఉన్నారు. సో సినిమా అయిపోయింది, అది లెంత్ చాలా పెద్దది వచ్చేస్తుంది సెకండ్ హాఫ్ ఇది. సో నాన్నగారు దగ్గరుండి మొత్తం ఎడిట్ చేయించి శేషగిరితో చెప్పి అందరినీ ఒపీనియన్స్ తీసుకుని కట్ చేసి కరెక్ట్ లెంత్ ఇది వచ్చిన తర్వాత ఎప్పుడు రిలీజ్ అనుకుంటే కరెక్ట్గా పండగ సంక్రాంతికి రిలీజ్. సంక్రాంతి సెంటిమెంట్ అప్పుడు స్టార్ట్ అయింది. అయితే యాక్చువల్ సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి అన్నీ, బట్ కాన్పట్లో ఇంకేసేసారు, చేసేద్దాం ఇదని. సంక్రాంతికి నెంబర్ 1 మూవీ అయింది అది. అది అంత పెద్ద హిట్ అక్కడ. తయారమ్మ బంగారయ్య. అసలు ఆ పేరు పెట్టడం కూడా చాలా టిపికల్ పేరు. ఒక పేర్స్ తీసుకోవడం కూడా, డిఫరెంట్ పేర్స్ తీసుకోవడం. అదే దాంట్లో ఒక క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది 2 minutes. అది చాలా హుషారుగా ఉండాలి, విలనిజం ఉండాలి, అన్నీ ఉండాలి. దానికి ఎవరా అనుకుంటుంటే కరెక్ట్గా చిరంజీవి గారు ఫోటో చూడడం మొదలుపెట్టి ఎక్కడో ఏదో పేపర్లో చూశారు, నాన్నగారు వెళ్ళారు చూసి. అప్పటికే ఆయన 4-5 సినిమాలు చేస్తున్నారు ఆయన. అప్పుడే గుర్తింపు వచ్చి మంచి మనవరి పండుగలు హిట్ అయింది, ఇవన్నీ కూడా ఇది. ఆయన అడగంగానే ముందు ఆయన కొంచెం స్టేషన్ ఉంటుంది, ఎందుకంటే అప్పుడే మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, పెద్ద 2 minutes ఇది అని. కానీ నాన్నగారు ఏంటి అసలు ఒప్పించారు, ఆయన డెఫినెట్గా నేను చేస్తాను ఇది అని ఆయన చేశారండి. ఆయన వెస్ట్రన్ డాన్స్ చేయడం ఫస్ట్ అదే ఆ సినిమాలోనే, ఒక ప్లే బాయ్ లాగా. అది మొత్తం విచ్చలవిడిగా పెళ్ళి అయిన తర్వాత పెళ్ళాన్ని హింసిస్తూ అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్. 2 minutes మొత్తం మాంటేజ్లోనే వెళ్తుంది, డైలాగ్ వెర్షన్ కూడా ఉండదు. మొత్తం మాంటేజ్, మొత్తం బ్యాక్గ్రౌండ్లో వీళ్ళ డైలాగులు వస్తూ ఉంటుంది, వాయిస్ ఓవర్లో సత్యనారాయణ గారు. ఇది అలాంటి క్యారెక్టర్ అద్భుతంగా చేశారు చిన్న ఇది. సో మాది ఆయనది 3వ సినిమానో 4వ సినిమానో అవుతుంది రిలీజ్ అయిన సినిమాల్లో అది. సో అలాగా తాయారమ్మ బంగార హిట్ అయిన తర్వాత అది 100 days ఫంక్షన్ పెద్ద రేంజ్లో. శివాజీ గణేషన్ గారు చీఫ్ గెస్ట్, భారతీరాజా గారు చీఫ్ గెస్ట్, వీళ్ళందరూ. అంటే భారతీరాజా గారిని అప్పుడే నాన్నగారు సినిమా కోసం బుక్ చేశారు అడ్వాన్స్. నెక్స్ట్ సినిమా 16 రిలీజ్ అయింది, 16 ఏళ్ల వయసు, తెలుగు తమిళ్. వంశీ ఈ సినిమా ఇది ఆ సినిమా ఆయన్ని బుక్ చేయడానికి కారణం ఎవరంటే వంశీ గారు. అన్ని ఒకదానికి ఒకటి లింక్ అన్ని మాకు. వంశీ గారు ఎలాగంటే మా నాన్నగారికి బాగా ఇష్టం వంశీ గారు. ముందు నుంచి మా నాన్నగారితోటే ఉండేవారు. మా ఫ్యామిలీలో 1 of the మెంబర్ అండి ఆయన, మా బ్రదర్ లాగా. అలాగే ఇంట్లో మాకు ఆయన వర్క్ చేసింది కూడా మా సినిమాలే ఎక్కువ. సో శంకరాభరణం తాయారమ్మ బంగారకి చేశారు, శంకరాభరణం చేశారు. భారతీరాజా గారితో చాలా బాగా చేశారండి ఆయన సినిమా. 16 వయదులే, కిళక్కై పోగుం రైలు, తూర్పు వెళ్ళే రైలు. అది ఆ 2 సినిమాలు చూపించారు నాన్నగారిని. చూపించేసి సార్ ఇంతో చేయాలండి మనం ఎలాగైనా అని దగ్గరుండి అడ్వాన్స్ ఇప్పించారు తీసుకెళ్ళి. అలా కమిట్ అయ్యారు ఆయన. సో తాయారమ్మ బంగారయ్య సూపర్ హిట్. ఇది నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్ అన్న దీంతో విశ్వనాథ్ గారి దగ్గరికి నాన్నగారు వెళ్ళారు. సార్ ఇది మీరు చెప్పారు కదా ఒక సినిమా చేసాం, అది సక్సెస్ అయింది, మీరు ఇప్పుడు మీరు డేట్స్ ఇస్తే బాగుంటుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అదే అనగానే సరే నాగేశ్వరరావు అని ఇంకో సబ్జెక్ట్ చెప్పారు. అది ఇది శంకరాభరణం. ఇది చాలా రిస్కీ, ఇది చాలా మంది రిజెక్ట్ చేశారు అని ఆయన ఫస్ట్ చెప్పడమే ముందు చెప్పి దాని తర్వాత సబ్జెక్ట్ చెప్పారు. లేదంటే నేను చేస్తామండి, మనం చేస్తున్నాం ఈ సినిమా అన్నారు. ఒకసారి ఆలోచించుకోండి నాగేశ్వరరావు, ఎందుకంటే పెద్ద పెద్ద నిర్మాతలు ఇదయ్యారు, మీకు చెప్పాను మామూలుగా ఇది, నాకైతే ఏ ప్రొడ్యూసర్ ఒప్పుకుంటారని నమ్మకం కూడా లేదు అన్న దీంతో చెప్పారు ఆయన. లేదంటే మనం చేస్తున్నామండి అన్నారు. అలాగా
ఓంకారం చుట్టుకుంది ఆ సినిమా, శంకరాభరణం. సో ఇంకా హీరోలు ఎవరు, హీరో అంటే మెయిన్ క్యారెక్టర్ శంకర్ శాస్త్రి. అంటే ముందు శివాజీ గణేషన్ గారిని అనుకున్నారు, కృష్ణరాజు గారిని అనుకున్నారు, అందరిని. తర్వాత విశ్వనాథ్ గారే అన్నారు, Hmm. ఇది ఏ ఇమేజ్ లేని ఆర్టిస్ట్ చేస్తేనే ఆ క్యారెక్టర్ నిలబడుతుంది, లేకపోతే ఆర్టిస్ట్ కనబడతారు, అలాంటిది ఏదో ట్రై చేద్దాం మనం అని అన్నప్పుడు బాలు సుబ్రహ్మణ్యం గారు రారా కృష్ణయ్య అనే సినిమా ఒకటి చేశారు అప్పటికి. దాంట్లో ఆయన యాక్ట్ చేస్తున్నారు, ఒక సోమయాజులు గారు. మా దీంట్లో యాక్ట్ చేశారండి ఆయన, చాలా బాగున్నాడు, మీరు మనం అనుకుంటున్నట్టు శంకర్ శాస్త్రి గారి క్యారెక్టర్ చాలా సరిపోతాడు అనగానే ఆయన సినిమా చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆయన్ని టెస్ట్ చేద్దామని నాన్నగారికి తీరా చూస్తే ఆయన మా నాన్నగారు వీళ్ళందరూ కలిసి నాటకాల వేసిన వాళ్ళు, బాగా ఫ్రెండ్స్. వాళ్ళ బ్రదర్ రమణమూర్తి గారు వీళ్ళందరూ, నాన్నగారు వీళ్ళందరూ బాగా క్లోజ్. వీళ్ళందరూ నువ్వు అనుకునే ఇదే చనువు. అదే ఆయనేమో అప్పటికే గవర్నమెంట్ సర్వెంట్, ఒక పెద్ద రేంజ్ దీంట్లో ఉన్నవాడు ఆయన. బ్యాంక్ ఎంప్లాయీ, బ్యాంక్ కాదండి. సో ఇది రెవెన్యూ ఏదో. నెక్స్ట్ అది దానికి ప్రమోషన్ వస్తే కలెక్టర్ ఇది అవుతుందంట ఇది. సో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఇలాగ గెటప్ టెస్ట్ చేస్తాం, జుట్టు కట్ చేయాలి, ఇది విశ్వనాథ్ గారు డైరెక్టరు, ఇది అనగానే అద్భుతమైన డైరెక్టర్ ఆయన, వస్తే నేను నచ్చితే నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు, లేకపోతే తిరుపతికి వెళ్ళి ఇటు నుంచి అంటే గుండు కొట్టించుకుంటాను, అంటే జుట్టు ఇంత ఉంటుంది కదా ఇది అని టెస్ట్ చేశారు. అది బాలు మహేంద్ర గారి ఇంటి దగ్గర చేశారు అనమాట, అక్కడ ఆయన టెర్రస్ మీద. ఆయన బాలు మహేంద్ర గారు అంటే మేకప్ ఉండదు, ఏముండదు, జస్ట్ ఫేర్ అండ్ లవ్లీ ఒక ఫేస్ క్రీమ్ దాన్ని అప్లై చేసి ఐబ్రోస్ టచ్ చేస్తారు అంతే. ఆయన ఏ ఆర్టిస్ట్కైనా అంతే మేకప్. అది చేశారు, కూర్చోబెట్టారు, తంబురా ఇవన్నీ. అప్పుడే మంజు భార్గవి గారిని కూడా పిలిపించారు గెటప్. అప్పటికే అది అందరూ ఆశ్చర్యపోయారు, ఆవిడ ఇంత పవిత్రమైన క్యారెక్టరు ఇది అంటే, ఆవిడ చేసిన క్యారెక్టర్లు అప్పటికి కొంచెం వ్యాంప్ క్యారెక్టర్స్ అలాంటివి. గొప్ప నాట్యకారుని ఆవిడ, ఇది కూచిపూడిలో దీంట్లో. బట్ సరైన అవకాశాలు రాలేదు ఆవిడకి ఇది. సో ఆవిడికి గెటప్ టెస్ట్, ఆవిడికి టెన్షన్గానే ఉంది అసలు ఏమవుతా అని. ఇద్దరు దాంట్లో ఇనానమస్గా అందరికీ నచ్చేసింది, చాలా బాగున్నారు ఇద్దరు ఇదని. అలా నెక్స్ట్ రాజలక్ష్మి గారు, ఆవిడ అలా గెటప్ టెస్ట్ ఇది చేసిన తర్వాత నిర్మలమ్మ గారు, చంద్రమోహన్ గారు, తులసి, మన బేబీ తులసి, ఆమె తనేమో అప్పటికే చాలా సినిమాలు చేసింది చైల్డ్ ఆర్టిస్ట్గా. ఈ పర్టికులర్ సినిమాలో మాత్రం చాలా అద్భుతంగా చేశాడు మొత్తం. అంటే విశ్వనాథ్ గారే 75% మోల్డ్ చేశారు, మోల్డ్ చేసేస్తారు ఎవరైనా. 25% ఎఫర్ట్ పెడితే చాలు ఆర్టిస్ట్. సో అలాగా ఆ సినిమా ప్రొడక్షన్ ఇవన్నీ రాజమండ్రి, పాపికొండల సైడు ఇది మొత్తానికి సినిమా ఫినిష్ అయింది. ఫినిష్ అయిన తర్వాతే కష్టాలు మొదలైనవి రిలీజ్కి. రిలీజు అప్పట్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అవుట్ రేట్ కూడా కాదు ఇది. అంటే అవుట్ రేట్ కొంటే మేము సేఫ్ అవుతాం, లేకపోతే లేదు. ఇమేజ్ ఏమో వద్దని మీరు అనుకున్నారు, కాకుంటే ఫేస్ వాల్యూ చూస్తారు అక్కడ, మార్కెటింగ్ ఎలా కొనాలి అనేది. అదే అదే అదే. సో అవుట్ రేటు ఇది సినిమాకి అయిన బడ్జెట్ 12 lakhs మొత్తం ఇంక్లూడింగ్ ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్, ఎవ్రీథింగ్. ఫస్ట్ కాపీ వచ్చిన ఇది 12 lakhs. పబ్లిసిటీ పెద్దగా ఏముండదు అప్పట్లో ఇప్పుడు ఉన్నంత ప్రమోషన్స్కి ఉన్నంత లేదు అప్పుడు. పబ్లిసిటీకి అంతా కూడా ఎంత అవుతుంది, 20 lakhs 20,000 అలాగే అవుతుంది, 25,000 అంతే. ఆ కాపీ వచ్చిన తర్వాత ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్కి చూసి సినిమా అద్భుతం అని చెప్పేసి వెళ్ళిపోయేవారండి. అసలు ఒక్కళ్ళు కూడా తీసుకోవడానికి భయపడేవారు అందరూ. అంటే రిస్క్, సినిమా అద్భుతంగా ఉంది, ఆడడానికి ఛాన్స్ లేదన్న దీంతో వెళ్ళిపోయేవారు. అలా చూస్తూ ఉండగా లాస్ట్లో లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు వాళ్ళందరూ చూసి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇది అని. కొన్ని ఏరియాలు, ఒక ఏరియా ఈయన కొన్నారు, మన ఎంఎస్ రెడ్డి గారు నెల్లూరు, ఆయనకు నచ్చింది.
నచ్చి 25,000 ఎంతో నెల్లూరు. ఓకే. అది. అది ఆ ఏరియా కొన్నారు ఆయన. అవుట్ రేట్ కొనేసారు. లక్ష్మీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్. అండ్ బెంగుళూరు కర్ణాటక ఆహ్, కేఆర్ ప్రభు అని ఆయన. ఆయన అప్పటికే మరో చరిత్ర అలాంటి అయన్నీ కొన్నారు. హిట్స్ హ్మ్. మంచి. హ్మ్. ఆయన మిగతాయన్నీ ఓన్ రిలీజ్ కొన్ని. మూడో ఏరియాలో 2 ఏరియాలో మావి ఓన్ రిలీజ్. ఇది లక్ష్మీ ఫిలిమ్స్‌లో పెట్టి. ఆహ్, బట్ ఏదైనా అయితే మాకు ప్రాబ్లమే. అవును. అలాగే రిలీజ్ చేసేసారు. రిలీజ్. చేసిన తర్వాత ఫస్ట్ ఒక 2, 3 డేస్ పెద్దగా ఏమి లేదు. దాని రిలీజ్‌కి కూడా చూద్దామని మా నాన్నగారు, విశ్వనాథ్ గారు హైదరాబాద్‌కి వచ్చారు. అప్పుడు చెన్నై నుంచి. వచ్చి థియేటర్ అంతా చీకటిగా ఉంది హ్మ్. టోటల్‌గా. అంతే కదా! వెలుగు నుంచి వెళ్ళంగానే లోపల అవును. చీకటిగా ఇది. నా విశ్వనాథ్ గారు, నాగేశ్వరరావు జాగ్రత్త ఎవరినో కాలు తొక్కేస్తూ ఉంటారు అని. కాసేపటి ఉన్న తర్వాత కళ్ళు తెరిస్తే మొత్తం ఖాళీ అండి. 10 అయ్యో! మంది ఉన్నారంట. అయ్యో! ఆ! ఇలాంటి వింతలన్నీ జరిగినాయి అప్పుడు. దాని తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. హ్మ్. అరే! ఏంటి ఇది ఇంత చాలా ఎక్స్‌పెక్ట్ చేసాం ఇదని. మెల్లిమెల్లిగా ఒక్కో చోట్ల నుంచి బానే ఉందండి. వస్తున్నారు జనం. మౌత్ అందరికి పబ్లిసిటీ. నచ్చుతుంది. అందరికి నచ్చింది. ఇది నచ్చుతుంది ఇదని. అలా ఫస్ట్ వీక్‌కి పెద్ద రేంజ్‌కెళ్ళిపోయింది. హ్మ్. ఫైర్ లాగా. వైల్డ్ ఫైర్ లాగా ఎళ్ళిపోయింది. అలాగా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయిపోయింది. అది. మౌత్ టాక్. ఇంకా టిక్కెట్లకి అప్పటి నుంచి ఇంకా ప్రతి ఒక్కళ్ళు రికమెండేషన్స్ ఇది హ్మ్. థియేటరోళ్ళు వాళ్ళు గోల పెట్టేసేవారు. హ్మ్. డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఎందుకంటే ఒకళ్ళకిస్తే ఇంకోళ్ళకి ఇది గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు ఇలాగా హై రికమెండేషన్స్ అన్నీ అవును. టికెట్స్. ఒక దానికి చూసిన ఇది నేను ఏ సినిమాకి చూడలేదండి. ఎందుకంటే విలేజ్‌ల దగ్గర నుంచి బళ్ళల్లోను, ఈటిల్లోను ఎక్కడెక్కడో ముసలోళ్ళు అవును. సినిమా చూసి ఎన్నో సంవత్సరాలైన వాళ్ళందరూ ఆహ్, ఈ దీనికి ప్రివ్యూస్‌కి ఇది ప్రివ్యూస్ కాదు సారీ. ఈ సినిమాకి వచ్చి చూసి హ్మ్. ఎన్నో సంవత్సరాల క్రితం మానేసినోళ్ళంట సినిమా చూడడం. అయినా మాకు లెటర్స్ వచ్చాయండి. ఓకే. లెటర్స్ వచ్చి ఇలాగా బళ్ళు కట్టుకొనొచ్చి మా చూసాం మేము. మా నాన్నగారు వీళ్ళందరూ తాతగారు వీళ్ళందరూ సినిమాలు చూసి ఎంతో కాలం అయింది. హ్మ్. ఈ పాటలు ఇన్ని ఈ సినిమాకి తీసుకెళ్ళమని. ఎళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూసారాళ్ళు. హ్మ్. ఇలాంటి ఆహ్, ఫీడ్‌బ్యాక్స్ మాకు చాలా వచ్చాయండి అవును. మొత్తం. హ్మ్. అందరూ ఎంతో ఇదిగా. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా ప్రివ్యూ ఏస్తున్నప్పుడు ఒక ఆవిడ లేడీ ఒక ఆహ్, అది కొంచెం ఓల్డ్‌గా అనిపించింది నాకు అప్పుడు. ఒక లేడీ ప్రసాద్ ల్యాబ్‌లో అండి. హ్మ్. టాక్సీలో వచ్చి టాక్సీ వాడికి డబ్బులిచ్చేసి వస్తుంటే నాన్నగారు చూసి సడెన్‌గా అమ్మ సావిత్రి ఇదని గబగబా వెళ్తే సావిత్రి గారండి ఆవిడ. ఓహ్! నాగేశ్వరరావు అందరూ చెప్తున్నారండి. నేను అందుకనే వచ్చాను. అమ్మ నేను చెప్పుంటే నేనే వచ్చి కారు అరేంజ్ పంపి చేసేవాడిని. తీసుకొచ్చేద్దును. మా హ్మ్. నాన్నగారికి బాగా ఇష్టం ఆవిడ. ఆ! ఇది. ఆవిడ ఎక్కడో ఫస్ట్ చూడలేదు. ఫ్రంట్‌లో ఎక్కడో కూర్చున్నారు. హ్మ్. ఎవరు గుర్తుపట్టలేదు కూడా అండి. హ్మ్. తర్వాత నాన్నగారు తీసుకెళ్ళి ఎనకాల కూర్చోబెట్టి, ఆవిడకి అయిపోయిన తర్వాత మా కారు ఇచ్చి పంపి ఇంట్లో, హ్మ్. హ్మ్. "ఎందుకు నాగేశ్వరరావు మీకు ఇబ్బంది" అని. అలాగా ఆవిడ చూసిన ఆఖరి సినిమా ఇదండి. దాని తర్వాత మూడో నెలకో, నాలుగో నెలకో ఆవిడ ఎక్స్‌పైర్. అవునా? అది. అయ్యయ్యయ్యో! హ్మ్. ఇలాంటివన్నీ నేను చూసాను. హ్మ్. నేను మీ ఏజ్ ఎంతండి అప్పుడు? అప్పుడు మాదెంతండి 18 ఎంతో ఉంది అంతే. ఓకే. 16-18 కాలేజ్ అప్పుడే. హ్మ్. అది. నేను ఆవిడని చూడటం అదే. ఓకే. సావిత్రి గారిని. అదే ఫస్ట్ టైమ్, అదే లాస్ట్ టైమ్ అదే. కూడా అంతే ఆ! ఇంకా. హ్మ్. మా నాన్నగారు అదే అంటారు. ఆవిడ అలా వచ్చేసారు. నేను కారు పంపుతానని చెప్పాను ఆవిడకి. ఆవిడ హ్మ్. అబ్బాయి నాగేశ్వరరావు ఏమొద్దండి. హ్మ్. అది నేను చూడాలనిపించింది వచ్చేసాను నేను హుహు. అని. అలాంటి ఇది అండ్ సినిమా తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికొస్తే ఆహ్, సినిమా సూపర్ హిట్ అవును. అయిపోయిన తర్వాత అవార్డ్స్, హ్మ్. నేషనల్ అవార్డ్స్. నేషనల్ అవార్డ్‌కి పంపాం. బెస్ట్ ఆహ్, ఈస్థెటిక్ వాల్యూస్‌తో ఉన్న మాస్ ఎంటర్‌టైనర్. అది మాస్ సినిమా అయిపోయిన మాస్ తర్వాత అయిపోయింది. అది క్లాసికల్ నుంచి హ్మ్. అలాగా దానికి గోల్డ్ మెడల్. హ్మ్. ఫస్ట్ తెలుగు మూవీకి అదే. దెన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హ్మ్. కేవి మహాదేవన్ గారు. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఫస్ట్ టైమ్ నేషనల్ సింగర్. అవార్డ్ సింగర్. వాణి జయరాం గారికి యాహ్! 4 నేషనల్ అవార్డ్స్. హ్మ్. అది కాకుండా ఇంకా ఎన్ని వేరియస్ అవార్డ్స్ ఇంకా ఫిల్మ్‌ఫేర్ అని ఇలా కళాసాగర్
అక్కడ చెన్నైలో. అండ్ ఇక చాలా చాలా సాంస్కృతిక అవార్డ్స్. అండ్ రష్యాలో రిలీజ్ అయినటువంటి రష్యాలో రష్యన్ భాషలో డబ్బింగ్ అయింది. అది కొన్నాళ్ళు పోయాక అయింది. అప్పుడు ఒకేసారి 5-6 సినిమాలు అయినాయి అనమాట ఓ పూర్ణోదయాల్లో. అవన్నీ పూర్ణోదయ పిక్చర్స్ పూర్ణోదయ ఓకే అన్ని.